జర్మనీ నుండి. మేము ఈరోజు మా ఫ్యామిలీతో మా గార్డెన్లో ఒక గ్రిల్ పార్టీ చేసుకుంటున్నాము. ఈరోజు చాలా రెయినీగా కూడా ఉంది, అందుకే మేము మా గార్డెన్ హౌస్లో ఉన్నాము. ఇది గ్లాస్ హౌస్ అంటారు దీన్ని. పైన రూఫ్ టాప్ కూడా ఉంది. మనకు ఎక్కువ సన్నీగా ఉన్నప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏం ఐటమ్స్ నుండి. చికెన్ తందూరి, ఇది మటన్ షీక్ కబాబ్, అండ్ ఇవి మటన్వి చాలా పెద్ద స్లైసెస్. ఇక్కడ మ్యారినేటెడ్ వెజిటబుల్స్ ఉన్నాయి, క్యాప్సికమ్, ఆనియన్స్, మష్రూమ్స్, అండ్ ఇక్కడ అండ్ ఇవి చెర్రీ టొమాటోస్. మీట్ కోసము ఇది మింట్ చట్నీ. గ్రిల్ మెషిన్ మేము దీన్ని 2022లో తీసుకున్నాము. కొన్ని ఎలక్ట్రిక్ గ్రిల్స్ కూడా ఉంటాయి కదా, కానీ మాకైతే గ్యాస్తో వర్క్ అవుతుంది. ఇక్కడ మేము కింద అయితే గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాము. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫిష్ని మనం గ్రిల్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ స్టవ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రిల్ని లైటర్తో ఏమో ఆన్ చేసుకునే అవసరం లేదు. మనం జస్ట్ ఇలా అంటే ఇది ఆన్ అయిపోతుంది. చూపిస్తాను. ఇక్కడ టెంపరేచర్ కూడా చూడొచ్చు మనము. చూడండి, మేము ఇందాక ఆన్ చేస్తాం కదా, ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు డాడీ ఇంకా మీట్ అండ్ వెజిటబుల్స్ని ఇందులో పెట్టేసి టెంపరేచర్ మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ హై ఉండకూడదు, ఎక్కువ లో ఉండకూడదు. సో డాడీ ఇంకా దాన్ని టేక్ కేర్ చేస్తాడు. తర్వాత రెడీ అయిపోతుంది. ఇప్పుడు మమ్మీ స్టూవర్స్ని ప్రిపేర్ చేసేసింది, మటన్, చికెన్ అండ్ ఆల్సో వెజిటబుల్స్తో పాటు. ఇప్పుడు డాడీ వీటిని గ్రిల్ చేస్తాడు.
మీట్ అండ్ వెజిటబుల్స్ని లోపల పెట్టేసి ఆన్ చేసేసాడు. ఇప్పుడైతే 100 degrees ఉందంట టెంపరేచర్. ఇప్పుడు డాడీ ఈ మటన్ స్టీక్స్ని కూడా లోపల పెట్టి గ్రిల్ చేస్తాడు. మమ్మీ అయితే ఈ మసాలాస్ అన్నీ ఇంట్లోనే చేసింది, అన్ని హోమ్ మేడ్ మసాలాస్ ఇవి. అండ్ మ్యారినేట్ 24 hours దాకా చేసింది. మేము ముందు పెట్టినవైతే ఇంకా కుక్ అవుతున్నాయి. డాడీ దీని మీద గీ కూడా అప్లై చేశాడు. ఇక్కడ మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంది. ఇందాకే గ్రిల్ నుంచి తీసుకొచ్చేసాడు. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఇది స్మెల్లే ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. మేమైతే చాలా ఈగర్గా ఉన్నాం తినడానికి. తినాక టేస్ట్ అన్నది చెప్తాను.